కదిరిలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సందర్భంగా టెన్షన్ వాతావరణం ఉంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. రథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లకూడదని విష్ణువర్ధన్ రెడ్డికి సూచించారు పోలీసులు. ఇంట్లో నుంచి బయటకొస్తే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు పోలీసులు. అయితే ఎట్టి పరిస్థితుల్లో రథోత్సవం పూర్తయ్యే లోపు బ్రహ్మ రథోత్సవంలో పాల్గొంటానంటూ విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల ఉభయదారుడిగా తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రాజకీయ ఆధిపత్యం కోసం రథోత్సవాన్ని వివాదం చేశారంటూ ఆరోపిస్తున్నారు. దేవాలయాల్లో రాజకీయాలు చేసిన వారు మట్టిలో కొట్టుకుపోయారన్నారు విష్ణు. పోలీసులతోటి మాట్లాడుతున్న సందర్భంలో ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాం. సాధారణమైన భక్తులకి ఎవరికి ప్రోటోకాల్ అవసరం లేదు. నేను సాధారణమైన భక్తుల్ని. అంతకంటే ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ముద్రించిన పత్రం. దీంట్లో నీ 5 సంవత్సరాల తర్వాత నీకు ప్రోటోకాల్ లేదు. ఈ దేవాలయంలో నేను కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో చివరి ఉత్సవమైనటువంటి వసంత ఉత్సవంలో నా కుటుంబం నా తండ్రి పేరు మీద గత దశాబ్దాలుగా కదిరిలో నేను ఉభయదారుడిగా ఉన్నాను. ఈ విషయాన్ని మర్చిపోద్దు. కాబట్టి ఒక ఉభయదారుడుగా నీకంటే కూడా లేదా నువ్వు చేస్తున్న రాజకీయాల కంటే కూడా నేను దేవుని భక్తుని కాబట్టి ఈరోజు నేను దాని వివాదాలకు వెళ్ళకోకుండా పోలీసులు అరెస్ట్ చేసినా కూడా నేను ఈరోజు సహకరించాను. భవిష్యత్తులో అయినా సరే ఈ రకమైన రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. రథోత్సవంలో ఎలాంటి వివాదం లేదంటున్నారు. ప్రతి ఏడాది రథోత్సవం సందర్భంగా అర్చకులు విష్ణువర్ధన్ రెడ్డిని అడిగి రథం పైకి ఎక్కించేవారు. ఎమ్మెల్యే అయిన తానే ఇప్పటి వరకు రథం పైకి ఎక్కలేదన్నారు. రథోత్సవం వివాదంపై బ్రహ్మోత్సవాల తర్వాత మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. దిగి ఇంకా తగ్గి అధికారాన్ని నెత్తికెక్కించుకోకుండా ఎమ్మెల్యే అని కూడా మేము ఆలోచన చెయ్యం. మా ఊరి పండగ ఇది, మా ఊరి గౌరవం ఇది. ఎక్కడ కూడా ప్రజలకు అవమానం కానీ ఊరికి అవమానం కానీ లేదంటే సమస్యలు తలెత్తే విధానం ఉంటే మేము తగ్గి నడుస్తున్నాం, తగ్గి నడచాలనే ఆలోచనతోనే ఉన్నాం. మా రాజకీయంగా ఎవరైనా చిన్న మనస్సు ఉండేటువంటి వాళ్ళు వివాదం చేయదలుచుకుంటే ఆ దేవదేవుడు వాళ్ళని చూసుకుంటాడు. బ్రహ్మోత్సవాల తర్వాత రాజకీయాలు మాట్లాడతాం.